హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకోగలిగే రస్క్ హల్వా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రస్క్ హల్వా మంచి ఆప్షన్ అండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మరి ఇంకా లేట్ చేయకుండా రస్క్ హల్వాని ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం పదండి. రస్క్ హల్వాని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ 10 రస్కుల్ని తీసుకుంటున్నానండి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించండి. అందులోని 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసి లో టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అవి కాస్త వేగాక 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న రస్క్ పౌడర్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వరకు పంచదార, 2 కప్పుల నీళ్లను కూడా పోసుకొని పాకాన్ని మరిగించుకోవాలి. ఇక్కడ ఎటువంటి పాకం రానవసరం లేదండి. జస్ట్ ఇలా చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రస్క్ పౌడర్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే కంటిన్యూషన్గా కలుపుతూ ఉండండి. ఇలా హల్వా చిక్కబడగానే మరొక టేబుల్ స్పూన్ నెయ్యి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. చివరిగా పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ రస్క్ హల్వా మంచి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రస్క్ హల్వాను ఒకసారి ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.